Hello guys, welcome back to the Ravindra Reddy YouTube channel. Ravindra Reddy, hello. Can you picture? No picture. Andal the file character. Huh? Huh? మగ్గులన్నీ అయిపోయినావు ఇంకా రేపు మరణ ఆడతావేమో అంటున్నావు. Oh. ఊరు తెలుసురా పని లేవేమి నువ్వు మైకాడికి నిద్ద ఇంటు కదా కాపురం ఉండలేదేమి లేదు లేచేది ఓ పూలు ఒకటి పెరికేది ఫోన్ చూసుకుంటే కుక్క నడిచేది ఇంకేముండదు కాపురం నీకు అదే కాపురం కదా దీన్ని పైన ఎక్క పూచేది యా పైకి పైన లేవు రెండు అంటే ఇప్పుడు అవే రవ్వనే మరి అవి ఉదిరిపోతావు ఊరికి ఉదిరిపోతావి చూడు ఈ పొద్దున్న నేను ఓట వదిలండి నిన్న నువ్వు విడిచి నువ్వు తెంపుతా కూడా పొద్దున్న నేను ఓట వదలండి నాకు కావాలందా ఓకే ఎవరు వద్దండి రక్క కొనుక్కోకుండా నేను ఊరుకొని ఇస్తాను అంటే సాయం చెప్పి మా అన్ని కనకాంబరాలు అన్ని పీకండి అని నిన్ను ఏం చేసి మాట అన్ని పూల ఏం చేసిండు దేవుడు పెట్టింటది దేవుడు పెట్టింటది ఇంకాడిపోయి నువ్వు అన్ని పూలు కానీ మూడుకి 1.5 క్వింటాలు వేసుకొచ్చినాడు 300 రూపాయలు ఇచ్చేసిన చూడు ఇరీష్ 10 రూపాయలు చేయాలంట మళ్ళీ వాళ్ళ అదేమో 10 రూపాయలు చేయాలంటే ఇదేమో 200 రూపాయలు చాకి అన్ని అక్క 200 రూపాయలు ఇచ్చా నువ్వు ఇలేదా 100 రూపాయలు ఫోన్ పే చేసినాను నాకేం కొట్టావు 500 రూపాయలు 500 రూపాయలు మళ్ళీ 350 రూపాయలు కరెంట్ చెప్తున్నాను మళ్ళీ అదే చెప్పి నాన్న చెప్పు 350 రూపాయలు ఇంకా 100 రూపాయలు ఇంకా అంతే మిగులుతాయి 50 రూపాయలు మిగులుతుంది ఇంకా చెప్తాను అంతే నాన్న చెప్తాను నువ్వు కరెంట్ చెప్తున్నావు ఒక 500 రూపాయలు ఇవ్వవా లేదప్ప 500 రూపాయలు మనకు గృహలక్ష్మి పడింది కదా పడింది పడింది గుర్రలక్ష్మి మన పల్లె గృహలక్ష్మి చూసిన పోయి పోయి అప్పుడే ఇది మీరు చూడదు మేము చూడాలి తావా 500 రూపాయలు ప్యాంట్ ఇచ్చాను కావు 500 రూపాయలు జీతం పడిందని చూడరంటే మరి అదే నీవు పోసుకొని ఏమి చెప్పి నీవు పోసుకొని తలుపు నాకు అకౌంట్ చేసేస్తున్నాను ఏం రూపాయలు నిన్న మొన్న 300 రూపాయలు ఉండి అవి తీసుకుంటే 50 రూపాయలు ఉల్లిగడ్డలు ఉండదు ఉల్లిగడ్డలు కాదు 500 రూపాయలు కట్ చేయట్లేవు లేకుంటే అడుగు చాలా 500 రూపాయలు నువ్వు ఊరికి పోతాక వచ్చినాక మళ్ళీ ఇంకొక 500 రూపాయలు ఇవ్వంట చూస్తాను కాదు ఇస్తాలే 500 రూపాయలు ఇయ్యా ఆ పూలు పెడతావా లేదు చెప్పు నాకు కొనపోయి ఎక్కువండి చెప్ప జీతం పడవది ఎట్లా ఏం కథ నాకు అసలు జీతం ఫోటో ఏడుకోలేదు ఏమో పడలేదు అప్పుడు అతడు గుర్రలక్ష్యం పడినప్పుడు పడింది 2 నెలలు పడింది అంతసేపు ఇంకా పడలేదు వస్తుంది లేదు ఇక్కడేది గడ్డ మనిషి చెప్పుకోవచ్చు గడ్డ ಯಾರನ್ನ ಮದಿ ಎನ್ ಪೃಥ್ವಿ ಗೊತ್ತಮ್ಮ అప్ప అప్ప బ్యాంకులో కాడ పుట్టుక సాయిబాబా పెట్టేసిన కలిసిందే మీ అమ్మ బ్యాగ్ అది
ఇది రెస్టారెంట్కి దాన్ని కలిసిపోయినామని నాన్న బట్టలన్నీ ఉండేవి అట్లా పెట్టింటాడు బ్యాగ్లో ఇదేనా నువ్వు మొన్న అడిగింది నన్ను అడిగితే కప్పం కట్టి ఇచ్చికట్లేదు యాదొట్టి నన్ను అడిగేది నీకు నాకేం గుర్తుంటది అవతలు కూడా పెరిగిపోయి అట్లా పూలు కనుకోవాలంటారు చదవకపోతుందంటే ఇప్పటిపోయేది కదా ఇప్పుడు కాదు రేపు పోయేది ఎవరెవరు పోతారంట నేను కూడా వస్తాను కలిసిపోయిందాక ఏంటినమ్మా రవి నేను కూడా పోతాను పోతున్నాను ఏం నా దుడ్డులతో నన్ను పోతాను వాళ్ళే నన్నే దుడ్లు పెట్టి పిలుచుకొని పోతారా అన్ని అవతలు కనకాంబరాలు పెట్టుకుంటాం చెప్పు ఎప్పుడు పోతారంట రేపా మరి రేపా మరి నాన్న వస్తాను చెప్తాను నా దుడ్లు పెట్టుకొని పోతాను వాళ్ళే నాకేం దుడ్లు పెడతారా ఇవి పెట్టుకుంటే ఎట్లా వస్తాయి ఇవి ఉండాలి కదా వైర్లు వైర్ అవసరం లేదు అది ఫోన్ కనెక్ట్ చేసుకున్నా అది ఎట్లా పడి వేసుకోడు అది తీయవే ఇట్లా పెట్టినల్లా ఇంకొకటి పెడగా పాట పెడతాను నీకు అబ్బా ఏం బాగుండదు తిడతాండ్రా తలకాయకి ఇది ఉంది కదరా ఇది అది కూడా పెట్టింటారు మళ్ళీ తిక్కుది ఉన్నట్టున్నాం సార్ తలకాయ కూడా దుప్పలేదు నిన్న అవన్నీ రికార్డ్ చేస్తావు కదా నువ్వు ఒక పదకుండా ఏం పని ఏమో కథకడా అల్లా క్యాట్స్ అని అల్లా క్యాట్స్ అని అల్లా ఏమల్లా ఆ షోరూమ్ చేసుకొని వచ్చు కదా అప్ప ఎవరైనా చూస్తే గినా మక్కం చూడు ఎంత లావు అయింది తలకాయకి తలకాయ ఏం పెరగలేదులే మక్కము ఇది చౌరమాట చేసుకుని అల్లా క్యాట్స్ అని అల్లా అల్లా క్యాట్స్ అని ఎట్లా అల్లా గాయస్ అల్లా గాయస్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద రవీంద్ర రెడ్డి యూట్యూబ్ ఛానల్ రవీంద్ర రెడ్డి హలో అవి నచ్చాలి నాకు కనెక్ట్ హలో గాయ్స్ అని ఫస్ట్ అల్లా గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రవీంద్ర రెడ్డి రవీంద్ర రెడ్డి యూట్యూబ్ ఛానల్